మహేషన్ కదా లోపల అనుభవంలో పనిచేస్తుంది. ఇక్కడ సరనగర్లా గోల్డ్ ఏజ్ హోమ్ అని చెరువు కట్టే పనిచేస్తున్నాం. ఆమె కూడా వసతి కోరుతుంది. ఇప్పుడు అది ఖాళీగా స్టిల్ కంటిన్యూగా ఇప్పటికి 5 months అయిందా, 5 నెలలు అవుతుంది. అదే పొజిషన్. చాలా ప్రయత్నం చేసినాం. మేము ఇంత కష్టపడి ఒకటి స్టాండ్ ఒకటి దాంతో కొంచెం రిలీఫ్ అయ్యింది అంతే. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఆపరేషన్. డైలీ మెడిసిన్స్ అంటూ ఏం లేవు. పెయిన్ కిల్లర్ వాడుతున్నాం. పెయిన్ కిల్లర్ ఇప్పుడు నాకు నొప్పి బాగా ఏంటన్నప్పుడు పెయిన్ కిల్లర్ వాడుతున్నాం. పట్టి తీస్తున్నాము, స్నానం కూడా చేపిస్తున్నాం. మళ్ళీ కొంచెం పట్టి చేసినట్టు చేసి అది చేస్తున్నాం. అసలు ఏమైంది? మీద వాల్ ఉంటుందమ్మా, నీళ్ళ ట్యాంక్ ఇది. అంటే వాటర్ వచ్చినప్పుడు మొత్తం జమ అవుతుంది నీళ్ళు. ఆ నీళ్ళు జమ అయినప్పుడు వాళ్ళ నిండిపోతుంది కదా అని చెప్పేసి ఏం చేసాడు, తొందర బంద్ చేద్దామని పోయాడు. ఆ కాలు జారీ అయిపోయింది, ఇట్లా కూర్చునిపోయాడు. కూర్చునిపోయాక బొక్క అట్లనే అయిపోయింది, అక్కడే కూర్చునిపోయాడు. ఇప్పుడు వేరే వాళ్ళు పోయి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము అవతల బ్లాక్లో ఉంటాము. అప్పుడు ఇంటిమేషన్ ఇస్తే వచ్చి లేబట్టి చూసి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి అప్పుడు ఎక్స్ట్రా గిట్లా చెప్పిస్తే ఇది పొజిషన్. ఇది మొత్తం పీసులు అయిపోయింది అన్నమాట. కనబడుతుంది కదా, పీసులు. సో అప్పటి నుంచి జస్ట్ పెయిన్ కిల్లర్స్ మీదనే ఉన్నారు. పెయిన్ కిల్లర్ అప్పుడు మళ్ళీ అన్నం సంబంధించిన తర్వాత అన్నం ఇట్లా ఆపరేషన్ ఇట్లా సంగతి అన్నప్పుడు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం ఇట్లా సంగతి అని చెప్పేసి అది చేస్తుంది. ఆపరేషన్ గురించి మార్గం లేదండి. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఎంత టైం ఉంది? ఏమన్నా టైం ఇచ్చారా సార్? అంటే ఎప్పుడైనా సరే ఆపరేషన్ చేసేసారు. దానిలో ఇన్ఫెక్షన్ ఏవైతే పీసెస్ అయినాయో దాన్ని తీసేసారు. తీసి ఆర్టిఫిషియల్గా దాన్ని చేయాలి. చేస్తే అప్పుడు మళ్ళీ అలాగే నడవగలరు. లెగ్ ఫోల్డ్ కాకుండా నడవగలరు. ఇప్పుడు నడిచే పరిస్థితులు లేవు. మోకాలు చెప్పు ఆపరేషన్ చేయాలి. ఏం చేస్తుంటారు? బట్టల షాప్లో చేస్తారమ్మా, పోటీలో సేల్స్మెన్. సో ఇప్పుడు అది దీని వల్ల ఇన్సిడెంట్ వల్ల ఇన్కమ్ కూడా ఆగిపోయింది. ఇన్కమ్ లేదు. ఆ సార్ కూడా వచ్చిండు, ఆ సార్ కూడా వచ్చి చూసిపోయాడు. ఏం కావాలో కొంచెం సరుకులు గుర్తులోకి ఇప్పించిపోయాడు. సరుకులు అంటే ఎలాగో ఏదో ఒకటి ఉన్నారు, పెద్దలు ఏదో ఒకటి చేస్తుంటారు, కానీ అది ఇంపార్టెంట్ కదా. So dear members, you could see a very pathetic situation here. This is melting my heart actually. So you could see Mr. Raju, a very normal salesman who is working for a showroom, not even a showroom, just a normal textile shop with a daily wage. But on a very pathetic accident, he has to break his knee. And from that day, there's no income for him. And his mother, she's working for a hostel, an orphanage. She used to get that little amount of 4,000 rupees per month. And because of this COVID times, it has stopped too. Now, this man needs a serious surgery. And I can show you the X-ray of it. So this is the condition. This is the condition of his knee right now. Because of this serious problem, they are just depending on people's good heart, and some or the other giving them some groceries, and they are just feeding on it. Now, with the help of Suraksha Seva Sangam head Mr. Gopi Shankar sir, he is getting basic medicine, and he has also provided a stand for Mr. Raju to walk, and they have built a toilet for him. But then the main problem is he needs to get surgery on a very important point. They are seeking for help from the people, and you can see the old lady. She is in no position to provide anything for that man. So we for Needy and Mailu have come down to see this man in his pathetic situation, and we are planning to get him operated, to get him done with the surgery very soon, and that is costing us a very little amount. Check the phone. Around 40. So it is a very little amount, around 40,000. I think this is not even an expense of a little function that we do at our homes. So I request all the sponsors, all the donors who have been helping us all the time, who have been extending your hand with We for Needy and Mailu Prajadharana Ashram, to come forward
and help this man to walk and live their life tall. He can't be asking people for help all the life. So if we get him operated, if we make him stand tall, he can take care of his mother and his life, and he can lead a good life. So I request all the supporters, I request all the sponsors, I request all the donors to come forward to contact We for Needy immediately and give us the expenses of rupees 40,000 and above for his life to lead. Not just with providing an operation to him, we are looking something to be done to him to get his life settled. Thank you. ఎవరు దాతలు ఉంటాయో జర దయచేసి సాయం చేయండి. వాళ్ళ రుణపడి ఉంటాను ఇప్పటికీ. మా అమ్మ నేను ఇద్దరే ఉంటాము. మాది ఇది పరిస్థితి. ఈ కాలు ఇరిగిపోయి మొత్తము ప్రాబ్లం నుంచి ఇప్పటివరకు నేను లేవలేక పరిస్థితి ఉంది. నమస్తే అండి, నా పేరు గోపి శంకర్. నేను సురక్ష సేవా సంఘ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నాను. యాక్చువల్గా ఇది జయనగరం కాలనీలో ఒక పెద్ద గృహ సముదాయం. ఇది ఇక్కడ చాలామంది పూర్ పీపుల్ ఇక్కడ రోజువారీ దినసరి కార్యక్రమాలు చేసుకుని బతుకుతూ ఉంటారు. అట్లనే రాజు అనే అబ్బాయి కూడా ఇక్కడ దినసరి కూలి కోటిలో ఒక బట్టల దుకాణంలో సేల్స్మెన్గా వర్క్ చేస్తున్నాడు. ఎవ్రీడే డైలీ వైజ్గా అతను ఏ రోజు పోతాడో ఆ రోజే అతనికి డబ్బులు వస్తే రిమైనింగ్ రావు అనమాట. వాళ్ళ మదర్ కూడా ఇక్కడ ఒక ఆర్ఫన్ హౌస్లో పనిచేస్తూ ఉంటుంది, 4,000 రూపాయలు జీతానికి. అయితే మొన్న కరోనా టైంలో ఇతను మోటార్ బంద్ చేయలేక వాటర్ ఎక్కువగా ఓవర్ఫ్లో అవ్వడం, ఆ తొందరలో మోటార్ బంద్ చేయడానికి పోయి అక్కడ రాడ్ తగిలి కింద పడి ఆ మోకాలు చుప్ప పగిలిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అతనే ఇన్కమ్ సోర్సెస్ లేక ఇక్కడ ఇంట్లో ఉండే వస్తువులు అయిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడి ఆపరేషన్ ఖర్చులో చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. సురక్ష సేవా సంఘం తరఫున ఈ విషయం తెలిసి వాళ్ళకి ఏదైతే బేసిక్ నీడ్ ఉందో అది ఏర్పాటు చేయగలిగాం మేము. బట్ ఏంటంటే ఇక్కడ అతనికి ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన పెద్దలు విన్నారెడ్డి గారికి మేము సంప్రదిస్తే We for Needy సంస్థ ద్వారా మన ప్రతినిధులను పంపించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే వాళ్ళ యొక్క రాజు కండిషన్ని అబ్జర్వ్ చేసి అతనికి కావాల్సినటువంటి ఎంత ఆపరేషన్కి అవుతుంది ఖర్చు అవంతా మేము అరేంజ్ చేద్దామని అతను ప్రామిస్ చేశారు. అలానే అతను ఆపరేషన్ అయ్యి కాకుండా ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికి కూడా ఏదైనా వృత్తి అతని సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా అతనికి ఏదైనా ఒకటి లైఫ్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆలోచన చేద్దామని We for Needy సంస్థ మాకు తెలియజేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అతను ఎన్ని రోజుల నుంచి ఇక్కడ స్టక్అప్ అయ్యాడో అన్ని రోజులు కూడా అతను మంచానికే పరిమితమయ్యాడు. కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే డోనర్స్ We for Needy సంస్థకు సంప్రదించి ఆ యొక్క అమౌంట్ని ఏర్పాటు చేస్తే రాజు జీవితాంతం అతను తన కాళ్ళ మీద నిలబడుతూ ఎవరైతే సహాయ సహకారాలు అందించే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలని మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.